నమస్తే మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండల్ లగచర్ల గ్రామానికి మరి భూ సేకరణకి వెళ్ళినటువంటి జిల్లా కలెక్టర్ గారు మరి దుద్యాల మండల్ ఎంఆర్ఓ గారి పైన మరి అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ, లగచర్ల గ్రామ ప్రజలందరూ, గ్రామ రైతులు కూడా వాళ్ళను కర్రలతో రాళ్లతో వాళ్ళ కారు అద్దాలను పలగొట్టిన సంఘటనలు అయితే మనం నిన్న మొన్న చూస్తూనే ఉన్నాం. సో వాస్తవానికి ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే మిత్రులారా, ఈ గొడవల నుంచి ఎవరికి నష్టం జరుగుతుంది, ఎవరికి లాభం జరుగుతుంది, మరి ప్రభుత్వంకు తెలియదా అక్కడ ఫార్మా కంపెనీ పడితే నష్టం జరుగుతుందని, మరి ఆ ఫార్మా కంపెనీ కిందికి ఈ పేదల భూములు పోతున్నాయని ప్రభుత్వానికి తెలుసు. మరి సో కలెక్టర్ గారిని అడ్డుకోవడం అనేది ఇది చాలా తప్పు విషయం అనే గుణంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఒక కలెక్టర్ అనేది పర్మనెంట్ ఉంటుంది, తన జీవితాంతం కొనసాగిస్తారు తన ఉద్యోగం. కాకపోతే అక్కడ ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంటారు. కానీ ఈ రాజకీయ నాయకులు పర్మనెంట్ కాదు కదా, 5 సంవత్సరాలకు ఒకరు వస్తుంటారు, ఒకరు పోతుంటారు, ఒకరు మారుతూ ఉంటారు. సో వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగస్తులపైకి తిరగడం, వాళ్ళని కొట్టడం, తిరగబడడం, వాళ్ళని కొట్టడం అయితే ఇది చాలా తప్పే అని మనం అనుకోవచ్చు. సో వాస్తవానికి అక్కడ ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా వచ్చి అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ, మరి ప్రజల గురించి ఎట్లాంటి సమాచారం తెలుసుకోవాలి, ప్రజలకు నిజంగానే ఇష్టం ఉందా లేదా, మరి భూ సేకరణ కోసం వచ్చినటువంటి ఆఫీసర్లను ఎదుర్కోవడం తప్పే అనుకో. సో మిత్రులారా, మనము 2 నెలల క్రితం చూసుకున్నట్టయితే అదే కొడంగల్ నియోజకవర్గంలో ఒక గ్రామంలో మరి గ్రామ ప్రజలందరిపైకి మరి వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖ మొత్తం అక్కడనే ఉన్నది, బెటాలియన్లు మొత్తం అక్కడనే ఉన్నాయి. అక్కడున్న ప్రజలను వాళ్ళని లాఠీ చార్జీలు చేసిండ్రు. అసలు ఆ సంఘటన కూడా చాలా విపరీతంగా మారిపోయింది. అంటే ఇంత వ్యతిరేకత వస్తున్న గుణంగా ప్రభుత్వానికి తెలుసు, కానీ ప్రభుత్వం బేకంటాని దీన్ని స్కిప్ చేస్తుంది. ఇప్పుడు ఇంకొకటి వాళ్ళకి దొరికిన అవకాశం ఏంటంటే బీఆర్ఎస్ నాయకులే వెళ్ళి అక్కడ గొడవ పడ్డారు. బీఆర్ఎస్ నాయకుల వల్లనే ఇదంతా ఇంత జరుగుతుందని అంటున్నారు. సో వాస్తవానికి ప్రతిపక్షం పార్టీ ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్న పార్టీని డామినేట్ చేయడానికి ప్రతిపక్ష పార్టీ ఎప్పుడు చూస్తూ ఉంటుంది, ఏడ సందు దొరుకుతుందని. సో వాస్తవానికి ఎంత దొరికినా కూడా కమ్సే కమ్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కరే వ్యతిరేకిస్తున్నారు అంటే దాన్ని మనం ఏం చేయలేం కదా. అక్కడ బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రతి పార్టీ కార్యకర్తలు ఉన్నారు. మరి ఆ ఫార్మా కంపెనీ పోతే మా భూమి పోతుందని ఎంతో మంది బాధితులు కూడా అక్కడ ఉన్నారు. సో వాళ్ళందరికీ నష్టం జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందా? ఆలోచిస్తుంది. ఎందుకని? ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అనుకున్నది అక్కడ సాధించాలి. ఈ పేదల భూములు వాళ్ళే. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దాని నుంచి ఎవరు నష్టపోతుండ్రు? అసలు ఆ గొడవ నుంచి ఎవరికి నష్టం? ఆ కంపెనీ నుంచి ఎవరికి నష్టం? కేవలం బహుజన వర్గాలకే నష్టం. ఇదైతే 100% చెప్తుంది. ఇంత గొడవ అయింది. ఇప్పుడు పోలీసులు వాళ్ళ పైకి రాళ్లతోటి కర్రలతోటి వెళ్ళిన వ్యక్తులను అరెస్ట్ చేసి వాళ్ళకి 3rd డిగ్రీ విధిస్తుంటారు. మంచి కోటింగ్ ఇస్తారు, వాళ్ళకు నడవ రాకుండా కోటింగ్ ఇస్తారు, వాళ్ళకి తినగినికే రాకుండా కూడా కోటింగ్ ఇస్తారు. సో అక్కడ నష్టపోయింది ఎవరు? ఈ అమాయకమైన ప్రజలే. ఈ నాయకుడు ఆ నాయకుడు మంచిగానే ఉంటారు, మధ్యలో నష్టపోయేది ఈ సబ్బండ వర్గ ప్రజలు. వీళ్ళ భూమి పోతుంది, అక్కడ ప్రజలు, అక్కడ ప్రభుత్వ ఉద్యోగస్తులు, కలెక్టర్ గారేమో వాళ్ళని వ్యతిరేకించినందుకు, వాళ్ళని అడ్డుకున్నందుకు, వాళ్ళ కారును రాళ్లతో కర్రలతో కొట్టినందుకు వీళ్ళే శిక్ష అనుభవిస్తారు. అక్కడ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలనో అది చేస్తుంది. ఇక్కడ ఈ ఉద్యోగస్తులు ఏం చేయాలనో అది చేస్తుంది. కానీ ఇక్కడ శిక్ష అనుభవించేది సబ్బండ వర్గాలు, బహుజన వర్గాలు. ఇంకా ఎప్పుడు మనకి వాస్తవానికి యనుమల రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసు, ఫార్మా కంపెనీ కోసం ఎంతో మంది భూములు తీసుకుంటామని. మరి వాళ్ళకు మస్తు ఆస్తుంది. సో వాస్తవానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మస్తు ఆస్తున్నది. వాళ్ళ వర్గానికి సంబంధించిన కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తుల గుణంగా ఎంతో వేల ఎకరాల భూములు ఉన్నాయి కదా వాళ్ళకు కూడా. మరి వాళ్ళ భూములలో ఆ కంపెనీ నిర్మించుకోవచ్చు కదా. మరి ఎందుకని ఈ పేద ప్రజల భూములే కావాలి? చాలా మంది అంటుంటారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకు కూడా తెలిసిపోయింది కదా ఇప్పుడు దీనివల్ల మా భూమి పోతుందని. కానీ పార్టీ ఇప్పుడు ఒక్కటి గుర్తు పెట్టుకోండి మిత్రులారా, మీరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా సరే, ఇప్పుడు మీరున్న రాజకీయ పార్టీలు ఏదైనా సరే అధికారంలో ఉన్నప్పుడు, పార్టీ తప్పు చేస్తున్నప్పుడు, ప్రభుత్వం ఆ గవర్నమెంట్ తప్పు చేస్తున్నప్పుడు మనం ప్రశ్నించాలి కదా. అది తప్పు చేస్తుంది, మాది ఏం చేసినా మాదే రైటు అని భ్రమలో ఉన్నారు. వాస్తవానికి ఇది చాలా తప్పు. ఎందుకంటే అక్కడ
అమాయకమైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గ ప్రజల భూములు పోతున్నాయి. మరి వాళ్ళ భూముల కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు. మరి ఎందుకు ఇంత అరాచకాలు? ఇప్పుడు ఆ ప్రభుత్వ ఉద్యోగస్తులను ఆ ఊరికి భూసేకరణకు తోలి వాళ్ళ పైకి మరి ఒసగొల్పి, ఇక్కడ ఈ నాయకుడు ఒసగొల్పిండో, ఇక్కడ ఈ నాయకుడు ఒసగొల్పిండో ఎవరో మనకు తెలియదు, కానీ అక్కడ నష్టపోయేది మాత్రం ఈ బహుజన వర్గాలే. దయచేసి ఈ ప్రజలు కూడా ఏది జెన్యున్, ఏది కరెక్ట్, మీకు అక్కడ అన్యాయం జరుగుతుంది, అప్పుడు మీరు ఏం చేయాలంటే పెద్ద పెద్ద నాయకుల దగ్గరికి వెళ్ళి అడగాలి. ఇప్పుడు బేకంటాని కొడంగల్ నియోజకవర్గంలో కుట్రపూరితంగా మరి ఇంటర్నెట్ కలెక్షన్లే బంద్ చేసిందంట. ఎందుకని ఇంత కుట్ర, ఇంత వివక్ష? ఇది మనము ఒక్క పార్టీకి సపోర్ట్ అని, ఇంకో పార్టీకి మనము తొత్తులమని మనం మాట్లాడట్లేదు. జెన్యున్గా మనం మాట్లాడుతున్నాం. అసలు నిజంగా ఏం జరుగుతుంది? ప్రజలే నష్టపోతున్నారు. ప్రజలు ఎంత కొట్లాడుకున్నా, ఎంత గింజుకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ వీళ్ళందరూ ఏకమైనప్పుడు వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ప్రజలు ఎంత ఎదురు తిరిగితే ఏం చేస్తాం? ఇగో బీఆర్ఎస్ నాయకులు కొట్లాడినారు, బీఆర్ఎస్ నాయకులు చేసినారని చెప్పి బీఆర్ఎస్ అంటని చెప్పి దాని మీద దొరికి అక్కడ దొరుకుతారు. అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అంటే ప్రతిపక్ష పార్టీలను వాడుకొని అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్ష పార్టీ ఎట్లయినా కొట్లాడుతుంది కానీ అనుకుంటారు. కానీ అక్కడ నిజంగా ఈ బహుజన వర్గాలకు అన్యాయం జరుగుతుంది. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గ ప్రజలకు అక్కడ మరి పొలాలు ఉన్నాయి, భూమి ఉంది, ఆ భూమిని ఎన్నో రోజుల నుంచి వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. మరి అలాంటి భూమి పోతుంటే వాళ్ళకు బాధ కదా, అవుతుంది కదా. సో ఇది మిత్రులారా, వాస్తవానికి అక్కడ నష్టపోయేది మాత్రం బహుజన వర్గాలే. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్మలా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ గోస, మీరు వాళ్ళ సమస్యలు అన్ని కూడా విని అక్కడి నుంచి వేరే దిక్కు తరలించాలనే కోరుకుంటున్నాం మేము. ఎందుకంటే ప్రజల పక్షానే మాట్లాడతాం, ప్రజల కోసం మాత్రమే మేము పనిచేస్తాం కాబట్టి చెప్తున్నాం.